వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా వందనం. ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. త్రియేకదేవా వందనం. త్రియేకదేవా వందనం. త్రియేకదేవా స్తోత్రం. త్రియేకదేవా స్తోత్రం. హల్లెలూయా. 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 క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశము మనందరికీ తెలిసిన విధముగా పరిశుద్ధ గ్రంథ పఠనం యొక్క ప్రాముఖ్యత, ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ద బైబిల్. మరి ఈరోజు ఈ ఆలయానికి మీ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఎవరెవరు వచ్చారు? మీ పరిశుద్ధ గ్రంథాన్ని పైకి లేపండి. దేవునికి స్తోత్రం. చాలా బైబిల్ కనిపిస్తున్నాయి, దించండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక వ్యక్తి, ఒక ముసలావిడ ప్రతిరోజు బైబిల్ పట్టుకొని గుడికి వస్తుంది. బహుశా ఆ రోజుల్లో బాగా చదువుకుందేమో అని నేను అడిగాను మొదట్లో. అవ్వా, మీకు చదువు తెలుసా, జ్ఞానం ఉందా, చదవగలరా అని అడిగాను. నాకు చదువు రాదయ్యా అన్నది. చదువు రాకపోతే మరి ప్రతిరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఒక్కోసారి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు మోయలేవేమో అనిపిస్తుంది నాకు. అంతటి పెద్ద పుస్తకాన్ని నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు, నీకు చదువు రాదు కదా అని నేను అడిగినప్పుడు ఆ ముసలమ్మ చెప్పినటువంటి జవాబు, నాకు చదువు రాదు, అక్షరాలు తెలియవు, కానీ ఒక ఫాదర్ గారు చెప్పినటువంటి ప్రసంగాన్ని ఆలకించి అప్పటి నుండి నేను పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని వస్తున్నాను అని ఆ ఫాదర్ గారు చెప్పారంట. దైవ వాక్కు దేవుడితో సమానం. ఏంటి? దైవ వాక్కు దేవుడితో సమానం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సువిశేషం, ఆదిలో వాక్కు ఉండేను, వాక్కు దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్కు, ఇదిగో ఆదిలో ఉన్నటువంటి ఆ వాక్కు మానవ రూపాన్ని ధరించి వాక్కుగా ఉన్నటువంటి ఆ దేవుడు మానవుడయ్యాడు. ఆ ఫాదర్ గారు చెప్పారంట, దైవ వాక్కు ఈజ్ ఈక్వల్ టు దేవుడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం నాకు తెలియకపోవచ్చు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను పట్టుకొని నడుస్తూ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎవరిని పట్టుకుంటున్నాను? ఎవరిని పట్టుకుంటున్నాను? దేవుణ్ణే మోసే భాగ్యము నాకు లభిస్తుంది అని ఆ అవ్వ సమాధానం చెప్పింది. ప్రియ సహోదరులారా, మనం అనుకోవచ్చు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి పాటించి జీవించిన వాళ్ళు ఏ విధంగా ఈ 2000 సంవత్సరాల చరిత్రలో ఉన్నారో చరిత్ర పుటలను తిరగవేస్తే మనకు చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. మరి మీకు ఒక ప్రశ్న, దేవుడు మనలను ఎందుకు సృష్టించాడు? సత్యోపదేశ పుస్తకంలో ఉంటుంది, చిన్న రూపాయి పుస్తకం, ఇప్పుడు 5 రూపాయలు ఎంతో ఉంది పుస్తకం. దేవుడు మనలను ఎందుకు సృష్టించాడు? ఏంటంట? ఫస్ట్ ఏంటి? 4 విషయాలు ఉన్నాయి అందులో. ఆ ప్రశ్నలో 4 జవాబులు. మొట్టమొదటిగా ఆయన్ని ఆ ముక్కు ముఖం తెలియలేని వ్యక్తిని ప్రేమిస్తారు ఎవరైనా? ప్రేమించాలంటే ఏం చేయాలి? తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కదా ప్రేమిస్తాం. మొట్టమొదటిగా ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనక ఏంటి? మోక్షాన్ని పొందడానికి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇదిగో ఆ దేవుణ్ణి తెలుసుకునే విధానము. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? ఇదిగో ఆయనను తెలుసుకోవడానికి. సృష్టి వస్తువులమైనటువంటి మనము ఆ సృష్టికర్తను తెలుసుకోవాలి ముందు. కాబట్టి తెలుసుకున్న తర్వాతే ప్రేమ, ప్రేమించిన తర్వాతే సేవిస్తాం. ఈ 3 ఒకదాని తర్వాత ఒకటి చేసినప్పుడు మనకి ప్రతిఫలం ఏమిటి? ఆ మోక్షాన్ని పొందుతాం. కాబట్టి దేవుని ఎలా తెలుసుకుంటాం అని ఆలోచించినట్లయితే ఇదిగో మన దగ్గర ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడిని మనము తెలుసుకోవచ్చు. కాబట్టి ఫుల్టన్ జెషిన్, ఒక ఆర్చ్ బిషప్ గారు ఈ విధంగా అంటారు, వీ నో అబౌట్ క్రైస్ట్, వీ డు నాట్ నో క్రైస్ట్. మనకు దేవుని గురించి తెలుసు అంట. ఎలా తెలుసు దేవుని గురించి? మీరు ఇప్పుడు ఆలకిస్తున్నటువంటి వాక్యం ద్వారా కావచ్చు, మీరు యూట్యూబ్లో లేదా సోషల్ మీడియాలో ఆయన గురించి వినడం కావచ్చు,
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుణ్ణి తెలుసుకోవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా ఆయనను మనం తెలుసుకున్నప్పుడే ఆ మోక్ష భాగ్యాన్ని మనము పొందుతాం. తెలుసుకోకుండా మోక్షాన్ని మనము పొందలేము ప్రియ సహోదరులారా. కాబట్టి దేవుడిని ఈరోజు నువ్వు ఏ విధంగా తెలుసుకోవచ్చు అంటే, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా దేవుడిని నువ్వు తెలుసుకోవచ్చు. అందుకనే పునీత పౌలుడు తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన అంటున్నాడు, మానవులందరూ రక్షింపబడాలని, సత్యమును తెలుసుకోవాలని దేవుని అభిలాష. దేవుని కోరిక ఏంటంట, ఈ మానవ జాతి అంతా కూడా రక్షింపబడాలి. రెండవది సత్యాన్ని తెలుసుకోవాలి. ఏది పడితే అది కాదు, సత్యాన్ని తెలుసుకోవాలి. అందుకనే 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు భగవానుడు ఈ లోకానికి వచ్చి ఏమంటున్నాడు, నేనే సత్యం అంటున్నాడు ఆయన. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో. కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకునేటప్పుడు, ఈ సత్యం ద్వారా మనం అంతా కూడా విముక్తులం అవుతున్నాం. యేసుప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో అంటున్నాడు, మీరు సత్యమును తెలుసుకొందురు, సత్యము మిమ్ము స్వతంత్రులను చేయును. కాబట్టి ఎప్పటి వరకు అంధకారంలో ఉన్నాం, చీకటిలో ఉన్నాం, మనం పాపములో కూరికిపోయి ఉన్నాం, పాపము అనే అంధకారంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ఆయన ప్రత్యక్షమయ్యి నేనే ఆ సత్యాన్ని అంటున్నాడు, నేనే తండ్రి చెంతకు వెళ్ళే ఆ మార్గాన్ని అంటున్నాడు. ఇదిగో నన్ను తెలుసుకున్నవాడే ఆ జీవాన్ని పొందుతాడు అని క్రీస్తు ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి తెలుసుకున్నప్పుడే సత్య అన్వేషణ మన జీవితాలలో ఉండాలి. ఇదిగో ఈ చరిత్రలో ఎంతోమంది అన్వేషిస్తూ ఉన్నారు సత్యాన్ని తెలుసు. రాముడు చెప్పలేదు నేనే సత్యమని, బుద్ధుడు కూడా చెప్పలేదు నేనే సత్యమని. ఇతర ఏ మత గ్రంథాలలో మీరు తీసుకున్నా ఏ దైవం కూడా నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం అని చెప్పలేదు. యేసు ప్రభువు ఒక్కడే చరిత్రలో నేనే సత్యం అన్నాడు. అందుకని ఇతర గ్రంథాల్లో అసతోమా సద్గమయ, ఇదిగో చీకటి నుండి వెలుగులోనికి, అసత్యము నుండి సత్యములోనికి నడిపించే ఆ భగవానుణ్ణి నేనే అని క్రీస్తు ప్రభు అభయమిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఇదిగో ఆ సత్యాన్ని నీకు పరిచయం చేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవడం ద్వారా. ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటావో సత్యాన్ని తెలుసుకుంటావు. అందుకనే హోషియా ప్రవక్త అంటున్నాడు ఈ విధంగా 6వ అధ్యాయం 3వ వచనంలో, మనము ప్రభువును తెలుసుకొని యత్నము చేయుదము. ప్రభు అంటే ఎవరు, ఆయన లక్షణాలు ఏంటి, ఆయన ఎలా ఉంటాడు అని ఆ ప్రయత్నము, ఆ ప్రభువుని తెలుసుకునే ప్రయత్నము మనము చేయుదము అని హోషియా ప్రవక్త సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే క్రైస్తవ వేదాంత శాస్త్రం పవిత్ర గ్రంథము మరియు పవిత్ర సాంప్రదాయము అనే ఈ 2 పునాదుల మీద ఆధారపడి ఉంది. ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్ర పరిశుద్ధ గ్రంథము మరియు పవిత్ర సాంప్రదాయము ట్రెడిషన్ మీద, ఈ 2 పునాదుల మీద నిలబడి. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథ చరిత్రను మనం చూసినట్లయితే, ఇదిగో ఈరోజు చాలా ఈజీగా మనం చేతులు ఇలా పట్టేసుకుంటున్నాం. కేవలం 500కే ఈ పరిశుద్ధ గ్రంథం లభిస్తుంది. కానీ కాలక్రమేణా లేదా అనాది కాలంలో, ఆది నుండి మనం చూసినట్లయితే ఇలాగ చేతిలో చదవడానికి అంత ఈజీగా లేదు వాళ్ళకి. మొట్టమొదటిగా క్రీస్తు ప్రభు మరణించిన తరువాత ఓరల్ ట్రెడిషన్, మాటల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర ఒకరి నుంచి ఒకరికి అందజేయబడింది. అలాగా తర్వాత రాస్తూ ఉన్నారు. ఇలాగ పేపర్ లేదు ఆ రోజుల్లో. పపీరస్ అనే ఒక ఏమంటారు చెట్టు బెరడు, దాని మీద రాస్తూ ఉండేవారు. మనం ఇంకా 10వ శతాబ్దం 11వ శతాబ్దాన్ని తిరగేసినట్లయితే ఎంతోమంది పునీతులు లేదా ఆ రోజుల్లో మఠాలలో నివసించే వాళ్ళు ఆ పపీరస్, ఆ చెట్టు బెరద నుంచి ఒకదాని నుంచి ఒకటి రాస్తూ ఉండేవారు. వారి జీవితాంతం వారు చేసేటటువంటి ఒకే ఒక పని ఏంటి అంటే, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక బెరడు నుంచి మరొక బెరడు, ఎందుకంటే ఒక 2-3 సంవత్సరాల తర్వాత అది ఎండిపోయి పాడైపోయేది. అలాగ పాడవకుండా ఉండడానికి, దానిని నిల్వ చేయడానికి ఇదిగో వాళ్ళు రాస్తూ ఉండేవారు. అంటే లక్షలాది మంది, కోట్లాది మంది యొక్క ప్రతిఫలము, వారి యొక్క కష్టము ఇదిగో ఈరోజు సుఖంగా మనం అనుభవిస్తున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం. కాబట్టి మనకి ఏదైనా సులువుగా దొరికితే పెద్దగా ఖాతరు చేయని దాన్ని.
ఫ్రీగా లభించే ప్రతిదాన్ని కూడా ఆసరాగా తీసేసుకుంటాం, మనం అడ్వాంటేజ్గా తీసుకుంటాం. ప్రతిరోజు దివ్య బలి పూజ దొరుకుతుంది కాబట్టి ఆదివారం చూడొచ్చులే అనుకుంటాం, అంతేనా? కానీ ఎంతోమంది పునీతులు దివ్య బలి పూజను చూడడానికి 6-7 మైళ్ళు ప్రయాణించి దివ్య బలి పూజను చూసేవారు. కాబట్టి ఈరోజు సులువుగా మనకి మార్కెట్లో దొరుకుతుంది అని దీనిని పక్కన పెట్టేయొద్దు. కాబట్టి సులువుగా దొరికే ప్రతీది కూడా విలువ లేనిదిగా కాదు, ఎంతో విలువైనది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనేక మంది శాస్త్రవేత్తలు కూడా పఠించారు, దీనిని చదివారు, వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఉదాహరణకి 18వ శతాబ్దంలో జీవించినటువంటి నెపోలియన్ బోనాపార్టే, ఒక మహారాజు, ఆయన అంటున్నాడు, బైబిల్ ఇస్ ఎ లివింగ్ పవర్, ఇది జీవించి ఉన్నటువంటి మహాశక్తి అని నెపోలియన్ బోనాపార్టే అంటున్నాడు. నేను ఏ రోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదవకుండా నిద్రించేది లేదు అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. మరి ఎంతమంది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన దైనందిన జీవితాలలో చదువుతున్నాం? ఎంతమంది తల్లిదండ్రులు మీ పిల్లలకు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి అని నేర్పిస్తున్నారు? చాలా తక్కువ. రేపు ఎగ్జామ్ ఉంది కదా చదువుకో అంటాం, మార్కులు తక్కువ వస్తాయి చదువుకో అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు, మంచిదే. ఈ లోకరీత్యా ఒక స్థానంలో ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మీ పిల్లలను చదివించడం తప్పులేదు, కానీ వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం కూడా ఏ విధంగా ఉందో మీరు పరిశీలించాలి. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క పఠనాన్ని చదవడాన్ని కూడా వారికి నేర్పించాలి. అందుకని ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాం, భోజనానికి ముందు ప్రతి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చెప్పాలంట ఈ పరిశుద్ధ గ్రంథం గురించి. దేవుడు వారి జీవితంలో వారికి చేస్తూ వస్తున్నటువంటి మేలులను భోజనానికి ముందు తండ్రి వివరిస్తాడు. మరి ఎంతమంది తల్లిదండ్రులు ఈ పరిజ్ఞానాన్ని మీ పిల్లలకు అందిస్తున్నాం? ఈ విషయంలో చాలామంది తల్లిదండ్రులు విఫలమవుతున్నారు. అందుకనే యావే దేవుడు అభయమిస్తున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించువాడు ఎన్ని తరాలు చూస్తాడంట ఆయన? 1000 తరాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి మీ పిల్లలకు ఈ పరిశుద్ధ గ్రంథ పఠనాన్ని మీరు నేర్పించినప్పుడు వాళ్ళు పాడైపోతారా? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విలువలను మీరు నేర్పించినప్పుడు, ఈ ధర్మశాస్త్రాన్ని మీరు వారికి నేర్పించినప్పుడు వాళ్ళు పాడైపోతారా లేకపోతే బాగుపడతారా పాడైపోతారా? కాబట్టి మన పిల్లలకు చాలా ఆస్తిపాస్తులు సంపాదిస్తాం, వారు ఉండడానికి ఒక ఇల్లు, వారి పెళ్ళికి మంచి ఖర్చు, ఇలాగా వారు ఇహలోకంగా ఒక స్థాయిలో నిలబెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తాం, తప్పులేదు. ఒక హోదాలో ఉండాలనుకుంటాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథ పారాయణము ద్వారా చదవడం ద్వారా మీ పిల్లలు బాగుపడతారు. అలా బాగుపడినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను వారిని 1000 తరముల వరకు ఆశీర్వదిస్తున్నాను. కాబట్టి మీ పిల్లలు లేదా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలకి బాగుండాలని మీరు కోరుకుంటారా? 1000 సంవత్సరాలు మీ తరాలు కూడా బాగుపడాలి, మంచిగా ఉండాలని ఆలోచిస్తారా? కానీ ఇది మనకు అవసరం లేదు. కాబట్టి ప్రియ సహోదరులు, ఈరోజు 3 విషయాలను మనం ధ్యానించుదాం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదవడం ద్వారా మన జీవితంలో మనం లభించే 3 కార్యాలు చాలా ఉన్నాయి, అందులో 3 విషయాలను తెలుసుకుందాం. మొట్టమొదటిగా, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా ఈ పరిశుద్ధ గ్రంథము నీకు క్రీస్తుని పరిచయం చేస్తుంది. ఎవరిని పరిచయం చేస్తుంది? క్రీస్తుని కనుగొనేలా చేస్తుంది, క్రీస్తును నువ్వు తెలుసుకునేలా చేస్తుంది. అందుకనే మహాపునీతుడు పునీత జెరోమ్ గారు అంటారు, ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్చర్ ఈజ్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్. ఈ పరిశుద్ధ గ్రంథం నీకు తెలియకపోతే క్రీస్తు ఎవరో కూడా నీకు తెలియదు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడే క్రీస్తు ఎవరో నీకు తెలుస్తుంది. అందుకనే వేద పండితులు అంటారు, పరిశుద్ధ గ్రంథం ద్వారా క్రీస్తు తత్వ మహత్వాలలోని మర్మాలను మనం తెలుసుకుంటాం. ఏంటంట? ఈ పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క తత్వ మహత్వాలలోని మర్మాలు, ఆయన తత్వం అంటే క్రీస్తు తత్వాన్ని నీకు పరిచయం చేస్తుంది. క్రీస్తు అంటే ఎవరు, దేవుడు అంటే ఎవరు, ఆయన ఎలా ప్రవర్తిస్తాడు, ఆయన నైజం ఏమిటి, ఆయన గుణగణాలు ఏంటో ఈ పరిశుద్ధ గ్రంథము నీకు పరిచయం చేస్తుంది. అందుకనే పరిశుద్ధ గ్రంథము దేవుని ప్రత్యక్షతను కలిగి ఉంది అని
ద్వితీయ మహాసభల్లో 1962 సంవత్సరంలో సెకండ్ వ్యాటికన్ మహాసభ జరిగినప్పుడు దేయి వెర్బం అనే డాక్యుమెంట్ని రిలీజ్ చేసినప్పుడు ఆ డాక్యుమెంట్లో ఉంది, దైవ వాక్కు అనే డాక్యుమెంట్ని శ్రీసభ రిలీజ్ చేసింది. అందులో చక్కగా పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను వర్ణిస్తున్నారు. ఆ గ్రంథంలో అంటున్నారు ఈ విధంగా, పరిశుద్ధ గ్రంథము దేవుని ప్రత్యక్షతను కలిగి ఉంది, అది మానవాళి పట్ల దేవునికి ఉన్న ప్రేమను వెల్లడిస్తుంది. హల్లెలూయా పాట పాడుకున్నాం. దేవుడు లోకంని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించాడు. కాబట్టి ఆ దేవుని యొక్క ప్రేమను ఈ పరిశుద్ధ గ్రంథం మనకు పరిచయం చేస్తుంది. అందుకని క్రీస్తు ప్రభు అంటున్నాడు, నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్లే. మరి క్రీస్తు ప్రభువుని చూడడం ఎలాగా? క్రీస్తు ప్రభువుని తెలుసుకోవడం ఎలాగా? అందుకనే హైందవ ధర్మంలో దేవుణ్ణి చేరే మార్గాలు ఎన్ని? 3 మార్గాలు అంటాం హైందవ ధర్మంలో. అందులో మొట్టమొదటిది జ్ఞాన మార్గ, జ్ఞానము ద్వారా దేవుణ్ణి చేరుకోగలం. రెండవది కర్మ మార్గ, మూడవది భక్తి మార్గం. ఇదిగో దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా మోక్షాన్ని పొందుతామని హైందవ ధర్మం బోధిస్తుంది. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుణ్ణి తెలుసుకుంటున్నావు. దేవుని యొక్క జ్ఞానము, పరిజ్ఞానము నీకు లభిస్తుంది. అందుకనే తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 15వ వచనం చదువుదాం మనం ఒకసారి. తిమోతికి రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 15, 16 వచనములు. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములను ఎరిగి ఉంటివి, అవి నీ జ్ఞానమునకు మూలము, అవి నీ జ్ఞానమునకు మూలము. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము దేవుని జ్ఞానాన్ని ఇస్తుంది నీకు. మన జ్ఞానానికి మూలము ఈ పరిశుద్ధ గ్రంథము. దాని తర్వాత ఆ జ్ఞానమే పరిశుద్ధ గ్రంథం ద్వారా లభించినటువంటి ఈ జ్ఞానం ద్వారా ఏం లభిస్తుంది? విశ్వాసం లభిస్తుంది. ఎప్పుడైతే ఈ 2 జ్ఞానము మరియు విశ్వాసాన్ని నువ్వు పొందుతున్నావో దాని తర్వాత రక్షణ లభిస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా క్రీస్తుని పరిచయం చేస్తుంది. రెండవది క్రీస్తు యొక్క తత్వాన్ని నువ్వు తెలుసుకునేలా చేస్తుంది. మూడవది క్రీస్తు యొక్క జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానం ద్వారా విశ్వాసము ద్వారా ఆ వైకుంఠం, ఆ మోక్షాన్ని దేవుడు మనకు దయచేస్తున్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం అంతా ఒక మాటలో చెప్పాలంటే 16వ వచనం. కారణమేమనా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి బోధించుటకు, సత్యమును బోధించుటకు, దోషములను ఖండించుటకు, తప్పులు సరిదిద్దుటకు, నీతి యందు నడిపించుటకు ఉపయోగపడును. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథము మన దైనందిన జీవితాలలో ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడుతుంది అంటే 4 విషయాలు. ఇదిగో సత్యాన్ని బోధిస్తుంది, దోషాన్ని ఏం చేస్తుంది? ఖండిస్తుంది, తప్పులను సరిచేస్తుంది, నీతి యందు మనలందరినీ కూడా నడిపిస్తుంది. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనము చదివినప్పుడు లేదా తెలుసుకునేటప్పుడు ఈ 4 విషయాలు మన జీవితాలలో మనకు లభిస్తున్నాయి. అందుకని క్రీస్తు ప్రభు అంటున్నాడు ఒక మాట, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. యేసుప్రభు తన శిష్యులకు ఈ మాటలు తెలియచేస్తూ ఆయన చెప్పినటువంటి ఒక మాట, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనము, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా క్రీస్తు ప్రభు యొక్క పలుకులు లేదా ఆయన మాటలు అశాశ్వతపు మాటలు కాదు, అసత్యపు మాటలు కాదు, జీవాన్నిచ్చే మాటలు. అందుకనే పేతురు అంటున్నాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్ళిపోతాం, నీవు ఎవరి యొద్దకు పోయేదమయ్యా, నిత్య జీవపు మాటలు కలవు నీ చెంత. పేతురు అంటున్నాడు, మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడువు. న్యూస్ పేపర్ చదువుతాం, టుడేస్ న్యూస్ పేపర్ ఇస్ టుమారోస్ వేస్ట్ పేపర్.
కాబట్టి న్యూస్ పేపర్ అనేది ఆ రోజు వరకే, తర్వాత ఇట్ ఈస్ అవుట్డేటెడ్, ఇట్ ఇస్ నాట్ అప్డేటెడ్. కానీ ఈ పరిశుద్ధ గ్రంథము ఎవర్ లివింగ్, సత్యమైనది, చైతన్యవంతమైనది. అందుకనే పౌలుడు పునీత పేతురు అంటున్నాడు, మేము ఎక్కడికి వెళ్ళిపోతామయ్యా, నీవు నిత్య జీవపు మాటలు, అంటే ఆయన నోటి నుండి వెలువడే ఆ మాటలు జీవాన్ని ఇస్తున్నాయి, నిత్య జీవాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఆ మాటలను మనం తెలుసుకునేటప్పుడు, ఆ మాటల ద్వారా మనం జీవించినప్పుడు, ఇదిగో ఆ మాటలు పరలోకం వైపు నడిపిస్తున్నాయి, మనల్ని మోక్షం వైపు నడిపిస్తున్నాయి, ఇదిగో నిత్య జీవాన్ని ఇస్తున్నాయి. కాబట్టి ఆ మాటలను పఠించి ధ్యానించి పాటించినప్పుడు ఇదిగో ఆ వైకుంఠాన్ని మనం పొందుతున్నాం. కాబట్టి ఆ మాటలను వినేసి వదిలేయడం కాదు, క్రీస్తు ప్రభు యొక్క మాటలను వినేసి వదిలేయకూడదు. మరియమ్మ గారు ఏం చేశారు? మననము చేస్తూ ఉన్నారు. ఎందుకు మననం చేశారు? మీరు గేదెలని ఆవుల్ని చూసారా? గేదెలని ఆవుల్ని చూసారా? వాటి దగ్గర ఒక బస్తా గడ్డి పడేసాం అనుకోండి, బస్తా గడ్డి కూడా తినేస్తాయి, రేపుడు కొంటుందా అని ఆలోచించవు. కానీ ఒకసారి కట్టేసిన తర్వాత ఏం చేస్తాయి? అవి నెమరు వేస్తాయి. ఎందుకు నెమరు వేస్తాయి? తిన్నది అరక్క నెమరు వేస్తాయా? ఎందుకు నెమరు వేస్తాయి గేదెలు లేదా ఆవులు? ఇదిగో అలా నెమరు వేసినప్పుడే పాలుగా మారుతాయి. ఎంత తినేయడం గొప్పతనం కాదు, ఆ తిన్నది అరిగించుకోవాలి. ఇదిగో గేదెలు ఆ గడ్డిని తిన్నప్పుడు వాటి స్థలానికి వెళ్ళి నెమరు వేసుకుంటాయి. అలా నెమరు వేసుకునేటప్పుడు అవి పాలుగా మారుతాయి. ఇంకొకటి ఏంటి? దాని రుచి పెరుగుతుంది. నెమరు వేయడం ద్వారా దాని రుచి ముందు తినినటువంటి రుచి కంటే అదనంగా ఉంటుంది దాని యొక్క రుచి. అందుకనే గేదెలని ఆవుల్ని మీరు గమనించినట్లయితే ఆ నెమరు వేసే ప్రక్రియ రూమినేటింగ్. కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా అంతే. ఒకసారి వినేసి లేదా యూట్యూబ్లో 1 గంట సేపు ప్రసంగం ఆలకించడం గొప్పతనం కాదు. విన్నటువంటి ఆ వాక్యాన్ని ఇలా వదిలేయకుండా, ఇదిగో ఎక్కడ ఉన్నటువంటి ఆ వాక్యము, మొట్టమొదటిగా వాక్యాన్ని మనం వినేటప్పుడు మెదడులోకి వెళ్తుంది. ఆ మెదడులోనికి వెళ్ళేటటువంటి ఆ వాక్యం ఎక్కడికి వెళ్ళాలి? ఈ చెవులోకి వెళ్ళిపోకూడదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇదిగో ఆ హృదయంలోకి వెళ్ళాలి. అందుకని యేసుప్రభు చెప్పారు, ఒక ఉపమానం చెప్పారు, విత్తువాని యొక్క ఉపమానం. చాలా విత్తనాలు అంటే ఏంటి? దైవ వాక్కు అనే విత్తనము విత్తబడింది. కొన్ని రోడ్డు పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ తొప్పల్లో పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కానీ కొన్ని ఎక్కడ పడ్డాయి? సారవంతమైనటువంటి నేల మీద పడ్డాయి. ఇదిగో ఈ దైవ వాక్కును కూడా మన హృదయము అనే ఈ సారవంతమైనటువంటి నేలలో నాటబడినప్పుడు అది ఫలిస్తుంది. మరి మనము విన్నటువంటి ఈ వాక్యము అలనాడు మరియ తల్లి వలె మననము చేసేటువంటి వాక్యముగా మనము స్వీకరిస్తున్నామా? లేదా ఏదో అందరూ వచ్చారు కాబట్టి రావడం, అందరూ విన్నారు కాబట్టి కూర్చొని సావధానంగా ఆలకించడం, లేకపోతే బాగోదు కదా అని అనుకోవడం కాకుండా, ఇదిగో ఈ దైవ వాక్కుని దేవుడిగా మనం స్వీకరించడం. అందుకనే ఆ దేయి వెర్బం అనే ఆ దైవ వాక్కు అనే డాక్యుమెంట్లో 2 విషయాలు చెప్తున్నారు మనకి. ఈ ప్రతి దివ్యబలి పూజలో కూడా 2 ఆహారాలు లభిస్తున్నాయి మనకి. ఏంటి ఆహారాలు?
నాటబడినప్పుడు ఆ విత్తనం ఎలాంటిది? నాశనమయ్యే విత్తనం కాదు, అక్షయమగు నాశనం కాని బీజం. ప్రియ సహోదరులారా, కీర్కెగాడ్ అనే ఒక తత్వశాస్త్రజ్ఞుడు ఈ విధంగా అంటున్నాడు, పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథం నాతో మాట్లాడుతుంది, నా గురించి మాట్లాడుతుంది అని ధ్యానించుకోవాలి. ఇదిగో ఫాదర్ గారు ప్రసంగం చెప్పేటప్పుడు నా గురించి ప్రసంగం చెప్తున్నారు అనుకోకూడదు, నన్ను గురించి మాట్లాడుతున్నారని చెప్పుకోకూడదు, మీరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ధ్యానించాలి. ఇదిగో మీరు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథం నాతో మాట్లాడుతుంది, నా గురించి మాట్లాడుతుంది అని అనుకోవాలి. కాబట్టి ఇక మూడవది, పాపాన్ని దూరంగా ఉండేలా చేస్తుంది. పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా పాపానికి దూరంగా ఉంటాం. ఇదిగో అగస్టిన్ గారు మారు మనస్సు పొందకముందు ఈ లోకరీత్యా చేయకూడనటువంటివన్నీ చేశాడు ఆయన. ఒకరోజు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఇలా తెరిచినప్పుడు ఆయనకి రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 13, 14 వచనాలు కనపడ్డాయి అంట. అందులో ఆయనకి ఈ వచనాలు కనిపించాయి. ఏంటి? ఈ లోకానికి బానిసగా జీవించొద్దు, సత్ప్రవర్తనతో జీవించు అని, ఈ శరీరేచ్ఛలను దూరంగా ఉండు, శరీరేచ్ఛలతో జీవించొద్దు అని ఆ వచనము ఆయనతో మాట్లాడింది. అందుకనే పునీత అగస్టిన్ గారు అంటారు, ఓ బ్యూటీ సో ఏన్షియంట్ అండ్ సో గ్రేట్, లేట్లీ హ్యావ్ ఐ నోన్ యూ, లేట్లీ ఐ లవ్డ్ యూ. పురాతనము నిత్య నూతనమైన ఓ సుందర వదన, చాలా ఆలస్యంగా నిన్ను తెలుసుకున్నాను, చాలా ఆలస్యంగా నేను నిన్ను ప్రేమించాను అని పునీత అగస్టిన్ గారు అంటారు. కాబట్టి ఆలస్యం చేయొద్దు. అగస్టిన్ గారు అంటున్నారు, నా జీవితంలో నేను 30 సంవత్సరాలు వృధాగా పాడు చేశాను. ఈ అద్భుతాన్ని లేదా ఈ సుందర వదనాన్ని 30 సంవత్సరాల క్రితమే నేను తెలుసుకొని ఉంటే నా జీవితంలో ఈ మధురమైనటువంటి క్షణాలను నేను కోల్పోయేవాడిని కాదన్నాడు ఆయన. ఒకరోజు ఇలాగా వీధిలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అగస్టిన్ గారు. ఒక అమ్మాయి పిలుస్తుంది. పాత అమ్మాయి, అగస్టిన్ గారికి బాగా పరిచయం. చాలాసార్లు షికార్లకు వెళ్ళాడు అగస్టిన్ గారు ఆ అమ్మాయితో. అగస్టిన్ వెళ్దామా షాపింగ్కి, షికార్కి వెళ్దామా అని ఆ అమ్మాయి అడిగింది. అగస్టిన్ గారు అన్నారు, యూ మే బీ షీ బట్ ఐ యామ్ నాట్ హీ. నీవు ఆమెవే కావచ్చు, కానీ నేను ఆయన్ని కాదు. ఈ అగస్టిన్ లేదు, ఆ అగస్టిన్, నీకు తెలిసినటువంటి అగస్టిన్ మరణించాడు. నేను ఎప్పుడో పూడ్చిపెట్టేశాను. ఆ అగస్టిన్ ప్రాణాలతో లేడు. ఇప్పుడు నీవు చూస్తున్నటువంటి ఈ అగస్టిన్ మారు మనస్సు పొందినటువంటి అగస్టిన్. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథము నాకు ఒక నూతన జీవితాన్ని పరిచయం చేసింది. ఇక నేను పాత అగస్టిన్ కాదు అని ఆయన సెలవిస్తున్నాడు ప్రియ సహోదరులారా. కాబట్టి పరిశుద్ధ గ్రంథాన్ని మనము పఠించి ధ్యానించి పాటించినప్పుడు పాపానికి మనము దూరంగా ఉంటాం. కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తన 11వ వచనంలో, నేను పాపము చేయకుండుటకై నీ వాక్యమును నా హృదయములో నిలుపుకుంటాను అని. కాబట్టి పాపానికి దూరంగా ఉండాలన్నా, పాపము నీకు దూరంగా ఉండాలన్నా నీకు పరిశుద్ధ గ్రంథము దగ్గరగా ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథము ఎంతోమంది జీవితాలను పునీతమయం చేసింది. ఉదాహరణకి ఫ్రాన్సిస్ జేవియర్ గారిని మీరు తీసుకోండి. ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినప్పుడు మార్కు సువార్త 8వ అధ్యాయము 33వ వచనం కనిపించింది ఆయనకి. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయినా వానికి ప్రయోజనం లేదు అనే వాక్యము ఆయనకు పరిచయం అయ్యింది. ఆ వాక్యం ద్వారా గతాన్ని దూరం పెట్టేశాడు, దేవుణ్ణి కౌగులించుకున్నాడు. ఇదిగో ఒక పునీతుడిగా ఈ లోకంలో మనందరికీ పరిచయం అయ్యాడు. మరి ఎంతోమంది ఒక క్రైస్తవ పునీతులే కాదు, హైందవ సహోదరులు మీరు తీసుకున్నా కూడా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకి సాధు సుందర్ సింగ్ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 2గా చీల్చేసి కాల్చేశాడు. క్రైస్తవత్వం మీద ఉన్నటువంటి పగ ద్వేషంతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 2గా చింపేసి అగ్నిలో కాల్చేశాడు. తర్వాత తెలుసుకున్నాడు ఇదే సత్యము అని. అలా తెలుసుకున్న తర్వాత ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పురవీధులలో సువార్తను బోధించడం మొదలుపెట్టాడు సాధు సుందర్ సింగ్, ఒక హిందూ. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న వాళ్ళు ఏ రోజు కూడా నాశనం అయిపోలేదు. ఈ పరిశుద్ధ గ్రంథము మొట్టమొదటిగా నీకు క్రీస్తుని పరిచయం చేస్తుంది, క్రీస్తుని తెలుసుకునేలా చేస్తుంది.
రెండవది నీ ఆధ్యాత్మిక జీవితం సన్నగిల్లకుండా పెంపొందిస్తుంది. ఇక మూడవది ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవడం ద్వారా పాపానికి దూరంగా ఉంటావు. సార్ ఐజక్ న్యూటన్ ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త, ఆయన అంటున్నాడు ఈ మాట: పరిశుద్ధ గ్రంథము అత్యంత ఉన్నతమైన తత్వశాస్త్రము. భూమి ఆకర్షణ శక్తిని కనుగొనే వ్యక్తి సార్ ఐజక్ న్యూటన్, లా ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్. ఆయన అంటున్నాడు ఈ మాట: ఈ పరిశుద్ధ గ్రంథము అత్యంత ఉన్నతమైన తత్వశాస్త్రము. ఎంతోమంది శాస్త్రవేత్తలే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చదివి ఒక సాక్ష్యం ఇచ్చారు. ఇక చివరి సాక్ష్యము, కుక్క కాటికి లేదా కుక్క కరిస్తే మందుని ఎవరు కనిపెట్టారు? లూయిస్ పాస్చర్. ఒకరోజు ఆయన రైలు బండిలో ప్రయాణం చేస్తున్నాడు. ఒక చేతిలో పరిశుద్ధ గ్రంథము, ఒక చేతిలో జపమాలని జపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు, యూత్ బాయ్స్ ఉన్నారు అక్కడ. వాళ్ళు అంటున్నారు, సైన్స్ బాగా అభివృద్ధి చెందింది, 20వ శతాబ్దంలో ఉన్నాం, ఇంకా నువ్వేటి మూఢనమ్మకాలతో ఒక చేతిలో బైబిల్ పట్టుకున్నావు, ఒక చేతిలో ఏదో పూసలు తిప్పుతున్నావు, నీకు పని పాట లేదా అన్నారనమాట. ఎవరు పట్టించుకోలేదు, జపమాలు చెప్పుకుంటున్నాడు. తాను దిగవలసినటువంటి స్టేషన్ వచ్చేసింది. ఈలోపు ఆ కుర్రోళ్ళు కాస్త చదువుకునే వ్యక్తిలా ఉన్నాడు అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక 5 నిమిషాల ముందు మాట్లాడడం మొదలుపెట్టేటప్పుడు వారి సంభాషణలో వారికి తెలియకుండానే ఈయన వారి అనేకమైనటువంటి డౌట్స్ను, సందేహాలను చెప్తున్నాడు. సార్ మిమ్మల్ని మేము కలవచ్చా, ఎప్పుడైనా వీలుంటూ వస్తాము అని అన్నప్పుడు ఆయన ట్రైన్ దిగుతూ తన విజిటింగ్ కార్డు ఇచ్చారు ఆయనకి. వాళ్ళకి తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. ఆ విజిటింగ్ కార్డు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. లూయిస్ పాస్చర్ అని ఆ విజిటింగ్ కార్డు మీద ఉంది. ఎవరు? ఒక సైంటిస్ట్, శాస్త్రవేత్త. కాబట్టి మీరు సహోదరులారా, మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని లేదా మనం జపించే ఈ పూసలతో కూడినటువంటి జపమాలని తక్కువ అంచనా వేయకూడదు. ఇవి రెండు ఒక ఆయుధాలు. ఈ ఆయుధాన్ని చేపట్టి నీ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో నీవు ముందుకు వెళ్ళేటప్పుడు నీవు వెనక్కి తిరగాల్సినటువంటి పని లేదు. ఎవరి ముందు కూడా నీవు తల దించుకునే పని లేదు. కాబట్టి మన జీవితాలలో, మన దైనందిన జీవితాలలో ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని ఇంకా మనమును కూడా పఠించి నలుగురికి బోధించేలాగున, మనమును ధ్యానించి నలుగురికి ధ్యానించే విధముగాను మనము పాటించి నలుగురికి మన జీవితాల ద్వారా ఆదర్శంగా ఉండే భాగ్యాన్ని మనము దయచేయాలని ఆ దేవత దేవుని ప్రార్థించుకుంటూ చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఈరోజు మనం ఆలకించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం ఔన్నత్యాన్ని మన మదిలో ధ్యానించుకుందాం. అలనాటి మరీ తల్లి వలె మనమును కూడా దేవుని యొక్క వాక్యాన్ని మననము చేస్తూ ధ్యానించుకునే భాగ్యాన్ని మనందరికీ దయచేయాలని, ఇతరులకు మనం ఆదర్శవంతంగా జీవించే ఆ భాగ్యాన్ని దేవత దేవుడు మనకు దయచేయాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించుకుందాం.